హాయ్. అంతర్జాతీయ వాణిజ్యం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అమెరికన్ డాలర్. ఏ దేశంతో వ్యాపారం చేయాలన్నా డాలర్లే ఆధారం. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. మా కరెన్సీ మా వ్యాపారం అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువను పెంచుతున్నాయి. అసలు ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అంటే ఏంటి? దీనివల్ల సామాన్యుడికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే లాభాలేంటి? ఇప్పటి వరకు మనం ఏదైనా దేశం నుండి వస్తువులను దిగుమతి చేసుకుంటే వారికి డాలర్లలో చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు యుఏఈ నుండి చమురు కొంటే మన దగ్గర ఉన్న రూపాయలను డాలర్లుగా మార్చి వారికి ఇచ్చేవాళ్ళం. ఈ క్రమంలో కరెన్సీ కన్వర్షన్ ఫీజులు, డాలర్ రేటుల హెచ్చుతగ్గుల వల్ల మన దేశంపై అదనపు భారం పడేది. కానీ ఇప్పుడు భారత్, యుఏఈ, భారత్, ఇండోనేషియా వంటి దేశాల మధ్య జరిగిన ఒప్పందాలతో మనం రూపాయి ఇస్తాం, వాళ్ళు వాళ్ళ స్థానిక కరెన్సీని తీసుకుంటారు. దీన్నే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు. తాజాగా గల్ఫ్ దేశాలకు వాణిజ్య చెల్లింపులను ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర $110కు మించిపోయింది. దీంతో భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. దీని ప్రభావం వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై పడుతుంది. అందుకే స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేస్తే దిగుమతి బిల్లుపై పడే భారాన్ని కొంతైనా తగ్గించవచ్చనేది భారత్ ఆలోచన. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. డాలర్ల అవసరం లేకపోవడం వల్ల బ్యాంకులు వసూలు చేసే కన్వర్షన్ ఛార్జీలు తప్పుతాయి. దీనివల్ల వ్యాపారులకు దాదాపు 2% నుండి 5% వరకు ఖర్చు తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు మన రూపాయి బలహీనపడుతుంది. అప్పుడు దిగుమతులు ప్రియమవుతాయి. స్థానిక కరెన్సీలో వ్యాపారం చేస్తే ఈ డాలర్ హెచ్చుతగ్గుల భయం ఉండదు. భారత్ ఏటా బిలియన్ల కొద్ది డాలర్లను విదేశీ మారక ద్రవ్య నిల్వలుగా ఉంచుకోవాల్సి వస్తోంది. స్థానిక కరెన్సీ వాడకం పెరిగితే ఈ డాలర్ నిల్వలపై ఒత్తిడి తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంటుంది. డాలర్ లాంటి మూడో కరెన్సీ ప్రమేయం లేకపోవడం వల్ల సెటిల్మెంట్లు కూడా చాలా వేగంగా పూర్తవుతాయి. ఇది కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదు. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగు. ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్ వంటి 22 దేశాలు మన బ్యాంకుల్లో స్పెషల్ ఓస్ట్రో రూపీ అకౌంట్స్ తెరవడానికి ఆసక్తి చూపాయి. అంటే భవిష్యత్తులో మనం విదేశాలకు వెళ్ళినప్పుడు డాలర్ల కోసం వెతకాల్సిన పని లేకుండా నేరుగా మన యూపీఐ లేదా రూపే కార్డులతో అక్కడ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే యుఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో ఇది సాధ్యమవుతుంది. అయితే ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రష్యాకు మనం ఇచ్చే రూపాయలు ఎక్కువై వాళ్ళు మన నుండి కొనే వస్తువులు తక్కువైతే వాళ్ళ దగ్గర రూపాయలు పెరిగిపోతాయి. వాటిని వాళ్ళు ఎక్కడ ఖర్చు చేయాలనేది ఒక సమస్య. అందుకే ఆ రూపాయలను భారత బాండ్లు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టేలా ఆర్బీఐ ప్రోత్సహిస్తుంది. దశాబ్దాలుగా ఉన్న డాలర్ వ్యవస్థను కాదని ముందుకు వెళ్ళడం అంత సులభం కాదు. కానీ భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు పట్టుబడితే ఇది సాధ్యమే. మొత్తానికి స్థానిక కరెన్సీలో చెల్లింపులు అనేది భారత ఆర్థిక సార్వభౌమత్వానికి ఒక నిదర్శనం. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరల మీద డాలర్ ప్రభావం తగ్గడమే కాకుండా మన ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి పోటీ లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత లక్ష్యంలో ఇదొక కీలక మైలురాయి.